గ్రామీణ ప్రాంతాల్లో వాగులపై వంతెనలు లేక అత్యవసర వైద్య కోసం లేదా వ్యవసాయ సామాగ్రి ఇతర అవసరాల కోసం గ్రామాలకు వెళ్లాలంటే ఉధృతంగా ప్రవహించే వాగు నుంచి వెళ్లటం అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటితేనే గమ్యం చేరే పరిస్థితులు నెలకొన్నాయి. ఉట్నూరు మండలంలోని 4 గ్రామాలతో పాటు కడెం మండలంలోని గంగాపూర్ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నేరడిగొండ మండలంలోని సేవదాస్ నగర్ గ్రామంలో 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దాదాపు 4 దశాబ్దాలుగా ఈ గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేక ఇక్కడి ప్రజలు వర్షాకాలంలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రమాదకరంగా ప్రయాణం సాగించాల్సిందే. ఇక్కడి ప్రభుత్వం పాఠశాల పనిచేసే ఉపాధ్యాయుడు బడికి వెళ్లి పాఠం చెప్పాలంటే గ్రామ సమీపంలో ఉన్న వాగును ప్రమాదకరంగా దాటి కాలినడకన గ్రామానికి చేరుకోవాల్సిందే. వర్షాలతో ఉధృతంగా ప్రవహించే ఈ వాగు నీటి తీవ్రతను అంచనా వేయలేకపోగా పలు ప్రమాదాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.